హలో అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్ అండి. 25 మందికి లంచ్ ప్రిపేర్ చేశామండి. అందుకు ముందుగా చికెన్ ఎలా తయారు చేస్తున్నామో చూద్దాం రండి. ముందుగా కళాయి పెట్టుకొని పెద్ద స్టవ్ వెలిగించామండి. 5 కిలోలు చికెన్ అండి. సరిపడగా ఉన్న కళాయి పెట్టుకున్నాము. అందులో నేనేం చేశానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సరిపడగా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 4 చూసారా, 4 కిలోలు చికెన్ అండి. 5 కిలోలు అని చెప్పాను మీకు. 4 కిలోల చికెన్కి 4 మనం కిలోకి ఎంత వేస్తామండి ఇంటిలో, ఆ విధంగా నేను భాగాలుగా పెట్టుకున్నాను. 4 భాగాలు ఉల్లిపాయ, 4 భాగాలు అల్లం. అలా పెట్టుకుంటేనే మనకి క్వాలిటీ ఎంత వేయాలనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే మీరు అది ఫాలో అవ్వండి. చికెన్ వండినా, బిర్యానీ వండినా మనం కిలోకి ఎలా చేస్తామో అదే విధంగా మీరు అంచనా ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా అల్లం వేయించుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయ వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అండి, 4 కిలోల చికెన్. ఎంత చక్కగా ఉందో చికెను. మా తమ్ముడు తీసుకొచ్చారండి, చాలా బాగా వచ్చింది చికెన్. నీట్గా ఉంది. అది మనం వేగిన తర్వాత కడిగి ఉంచుకొని తమ్ముడు వేసేసాడు. ఇలా ఎక్కువ వంట చేయాలి అంటే తమ్ముడిని దగ్గర ఉంచుతానండి. కలుపటానికి కావాలి కదా, తిప్పుతూ ఉంటాడు నిమిషాలంగా. ముందుగా వేసేసాను. వేసిన తర్వాత పసుపు, ఉప్పు దానికి సరిపడగా మనకు తెలుసు కదండి, కిలోకి ఎంత ఉప్పు వేస్తామో ఆ లెవెల్లో వేస్తాము. పసుపు కూడా అంతేనండి వేసుకున్నాము. కొంచెం మగ్గనివ్వాలి వాటర్. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టాలండి. తర్వాత వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం నీసు వాటర్ మొత్తం కూడా నీసు వాటర్ తగ్గిన తర్వాతనే మనం కారం వేసుకోవాలండి. ఈ కారం దీపక కారం చూసారు ఎంత రెడ్గా ఉంటుందో. పెళ్ళిళ్ళకి భోజనాలు వండుతారు కదా, అక్కడ ఇదే వాడతారండి, రెడ్గా ఉంటుంది. ఆ దీపక కారం వేసాను. తర్వాత అది మిక్సీ జార్లో వేసాను చూసారండి, అది కాజు అండి, జీడిపప్పు, టమాటాలు గ్రేవీ మిక్సీ పట్టేసాను. వేసిన తర్వాత అలాగే కొంచెం ఒక పావు గంట ఉడకనిచ్చి తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకున్నానండి. సహం దింపిన తర్వాత వేసుకుంటాను. ముందుగా సహం కొత్తిమీర వేసుకున్నాను. పొడి మసాలా అండి. పొడి మసాలా అంటే తెలుసు కదా, ధనియాల పౌడరు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ కొంచెం వేసుకుని కొట్టిన పౌడర్స్ వేసుకున్న పౌడర్ వేసాను. తర్వాత ఫైనల్ టచ్గా ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను. కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగా. చికెన్ కర్రీ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు పులావ్ ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. 1 అవర్ బిఫోర్ నేను యూనిటీ రైస్ తీసుకున్నానండి. 5 కిలోలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు డేషా పెట్టి ఆయిల్ వేసానండి. 250 గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్, 250 గ్రాములు నెయ్యి అండి వేసి అవి వీటి వచ్చిన తర్వాత పచ్చిమిరకాయలు ఘాటు పెట్టి వేసాను. 1/2 కిలో ఉల్లిపాయలు బారుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవ్వండి యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు 5 కిలోలకి అది వేసానండి. ఉల్లిపాయలు వేసాను కదా, బ్రౌన్ కలర్ వచ్చాక అది వేసి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 కలిపి 1/2 కిలో అండి పేస్ట్, అది కూడా వేసాను. వేసి అది కొంచెం వేగిన తర్వాత ముందు అల్లం వేయాలండి. అల్లం వేగిన తర్వాతే ఎల్లుల్లిపాయ వేసుకోవాలండి. తర్వాత టమాటా అండి, ఒక టమాటాలు ఒక 10 టమాటాలు కోసుకున్నాను. అది వేగిన తర్వాత పెరుగండి, కొంచెం ఒక 100 గ్రాములు పెరుగు వేసాను, ఒక కప్పుడు అనుకోండి. తర్వాత పాలండి, పాలు కూడా వేసుకుంటే ఇది ఒక టేస్ట్ అండి, వేసుకుంటే మంచిదండి. చాలామంది యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, నేను ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. అది ఒక కప్పుడు పాలు పోసానండి. కల్లరి కోసం ఏదో 2 స్పూన్లు కారం వేసానండి, దీపక్క కారం కలర్ ఉంటుందని చెప్పి. అది కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేయలేదు, ఇంకా వాటర్ వేసిన తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు 5 కిలోలకండి ఆ లోటాతో 3 లోటాలు అయినాయండి బియ్యం. అందుకు 3 కిలోలకి ఆ వాటర్ అండి 3
లోటాలు అయినాయండి ఆ డబ్బాతో 5 కిలోల రైసు. అందుకు 4 డబ్బాన్నర వాటర్ వేసాము. ఈ బియ్యంని వడకట్టానండి. ఆ హోల్స్ ఉన్నాయి కదా, దాంతో వడకట్టేసుకున్నాను. తర్వాత ఇవి వాటర్ వేసిన తర్వాత కలిపిల్లాడుతుందండి. లైట్గా ఒక 10 నిమిషాలు కలిపిల్లాడిన తర్వాతనే ఈ రైస్ ఇలా వేసుకోవాలండి. ఈ రైస్ ఒక్కటి వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. పద్దాక తిప్పకూడదండి. మనం రైస్ చాలామంది రైస్ వేసిన తర్వాత, ఎందుకంటే 1 అవర్ నానపెడుతున్నాం కదా, తిప్పుతూ ఉంటే ఇరిగిపోతాయండి. రైస్ కదా, బాస్మతి రైస్ కదా, ఉత్తినే ఇరిగిపోతాయి. ఓకే, తిప్పొద్దండి. ఒకసారి లేదా 2 సార్లు అంతే తిప్పుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేస్తే దగ్గరికి వచ్చేసిందండి. అప్పుడు ఫైనల్ టచ్గా కొత్తిమీర కొంచెం గ్రైండ్ చేశాను. నెయ్యి అండి, ఇంకొంచెం ఒక 50 గ్రాములు నెయ్యి కూడా వేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మెతుక్కు అంటుకోలేదు, చక్కగా ఇరగలేదు. యూనిటీ రైస్ అండి. మీరు కూడా అవే తెచ్చుకోండి. యూనిటీ రైస్ చాలా బాగా పనిచేస్తాయండి. కిలో 130 అండి. అయ్యే వాడండి, చాలా బాగుంటుంది.